హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫార్మర్ గైడ్. ఖరీఫ్ సీజన్ పనులు రైతులు వేగవంతం చేశారు. అందరూ విత్తనాల గురించి చర్చించుకుంటున్నారు. ఈ వీడియోలో తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి బోనస్, వర్తించేటువంటి సన్న గింజ వరి రకాలు, వాటి పంట కాలం, దిగుబడి, వాటి ప్రత్యేకతల గురించి అన్ని వివరాలు తెలుసుకుందాం. గత ఏడాది వరకు 33 రకాల సన్న గింజ రకాల వడ్లకు బోనస్ ప్రకటించినటువంటి తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది కేవలం 7 రకాలకు మాత్రమే బోనస్ వర్తింపజేస్తామని ప్రకటించింది. ఈ 7 రకాల పంట కాలం, దిగుబడి, ప్రత్యేకతల గురించి చర్చించుకుందాం. దీంట్లో ఫస్ట్ వన్ బీపీటీ 5204. దీన్నే సాంబా మసూరి అంటారు. ఈ పంట కాల పరిమితి 145 రోజుల నుంచి 150 రోజుల వరకు ఉంటుంది. ఎకరానికి సుమారుగా 40 నుంచి 50 బస్తాల వరకు కూడా దిగుబడి వస్తుంది. మంచి రుచి, వాసనతో ఆహారపరంగా అధిక డిమాండ్ ఉన్నటువంటి రకం. ఎగుమతుల్లో దాదాపుగా 80% వరకు ఈ రకమైనటువంటి బియ్యానిదే ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ వన్ ఆర్ఎన్ఆర్ 15048. దీన్నే సాధారణంగా తెలంగాణ సోనా అంటారు. ఈ పంట కాల పరిమితి 120 నుంచి 125 రోజుల వరకు ఉంటుంది. అగ్గి తెగులు, బ్యాక్టీరియల్ లీఫ్ బ్లైట్ లేదా బ్యాక్టీరియా ఎండాకు తెగులును తట్టుకునేటువంటి సామర్థ్యం దీనికి ఉంటుంది. ఎకరానికి 35 నుంచి 40 బస్తాల వరకు దిగుబడి ఉంటుంది. ఇక మూడవది KNM 1638. ఇది సాంబా మసూరిని పోలి ఉంటుంది. సాంబా మసూరికి ప్రత్యామ్నాయంగా రైతులు దీన్ని సాగు చేస్తున్నారు. దీని పంట కాలం 125 నుంచి 130 రోజులు ఉంటుంది. సాంబా మసూరితో పోల్చినప్పుడు నెల రోజుల వరకు వ్యత్యాసం ఉంటుంది. ఎకరానికి 35 నుంచి 45 బస్తాల వరకు దిగుబడి ఉంటుంది. నీటి వసతి సరిగ్గా లేనటువంటి రైతులకు ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. నెక్స్ట్ నాలుగవది హెచ్ఎంటి సోనా. కాలపరిమితి 135 నుంచి 145 రోజుల వరకు ఉంటుంది. సూపర్ ఫైన్ క్వాలిటీ రకం. మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది. ఎకరానికి 40 నుంచి 45 బస్తాల వరకు దిగుబడి ఉంటుంది. నెక్స్ట్ ఐదవది జై శ్రీరామ్. కాలపరిమితి 125 నుంచి 130 రోజుల వరకు ఉంటుంది. దిగుబడి 35 నుంచి 40 బస్తాల వరకు ఉంటుంది. యాసంగి సీజన్కు అనుకూలమైనది. నెక్స్ట్ ఆరవది WGL 44. ఈ పంట కాల పరిమితి 130 నుంచి 145 రోజుల వరకు ఉంటుంది. దిగుబడి చాలా స్థిరంగా ఉంటుంది. ఎకరానికి 30 నుంచి 40 బస్తాల వరకు దిగుబడి వస్తుంది. అన్ని రకాల నేలల్లోనూ దీన్ని సాగు చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఏడవది KNM 7715. ఈ పంట కాల పరిమితి 125 నుంచి 130 రోజుల వరకు ఉంటుంది. దిగుబడి ఎకరానికి 40 బస్తాల వరకు ఉంటుంది. మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్నటువంటి సన్న రకం ఇది. ఇక ఈ 7 రకాలలో మీ మార్కెట్కి, మీ పరిస్థితులకు అనువైనటువంటి రకాలని సెలెక్ట్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.